షేక్ హసీనా పారిపోవడం వెనుక యుఎస్ హస్తం. సెయింట్ మార్టిన్ ఐలాండ్ పై కన్నేసిన యుఎస్. 3 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన బంగ్లాదేశ్ ద్వీపం యుఎస్ కి ఎందుకు? ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏది జరిగినా కానీ దాని వెనుక అమెరికా పాత్ర అంతో ఇంతో ఎంతో కొంత ఖచ్చితంగా ఉంది. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని దేశాన్ని వదిలిపోవటం వెనకాల కూడా యుఎస్ పాత్ర ఖచ్చితంగా ఉంది. మొదటి నుండి విశ్లేషకులు ఈ విషయంలో యుఎస్ ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు దొరికేశాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశం వదిలి పారిపోయి వారం రోజులు దాటేసింది. ప్రస్తుతం ఇండియాలో ఆమె తలదాచుకుంటున్నారు. బంగ్లాదేశ్ నుండి ఆమె వచ్చేశాక మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. షేక్ హసీనా కొడుకు సాజిద్ వాజిద్ ఈ మొత్తం అంశంపై స్పందించాడు. కూతురు సైమా కూడా ఒక స్టేట్మెంట్ ని విడుదల చేసింది. కానీ హసీనా నుండి ఎటువంటి స్పందన లేదు. అయితే ఆమె బంగ్లాదేశ్ వదిలి వచ్చేసే ముందు ఒక స్పీచ్ ని సిద్ధం చేసుకున్నారట. జాతిని ఉద్దేశించి ఆమె ప్రసంగించాలని భావించారు. అయితే స్పీచ్ ఇచ్చేందుకు ఆమెకు అవకాశం లభించలేదు. స్పీచ్ అయితే ఇవ్వలేదు, కానీ దానికి సంబంధించిన కొంత పార్ట్ మాత్రం లీక్ అయింది. దీన్ని బట్టి బంగ్లాదేశ్ నుండి షేక్ హసీనా పారిపోవటం వెనుక అమెరికా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. యుఎస్ కి కావలసిన సెయింట్ మార్టిన్ ఐలాండ్ ని షేక్ హసీనా ఇవ్వటానికి అంగీకరించకపోవడంతోనే ఇదంతా జరిగినట్లు షేక్ హసీనా చెప్పినట్లు ఒక న్యూస్ బయటకు వచ్చేసింది. నేను కనుక సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఇవ్వటానికి ఒప్పుకొని ఉండుంటే ఇప్పటికీ నేనే ప్రధానమంత్రిగా ఉండేదాన్ని. అయితే నా పదవి కంటే బంగ్లాదేశ్ సార్వభౌమాధికారమే నాకు ముఖ్యం అని షేక్ హసీనా ప్రిపేర్ చేసుకున్న స్పీచ్లో భాగమైన న్యూస్ ఇప్పుడు వైరల్ అయింది. ఇంకా ఆమె ఏమంటుంది అంటే విద్యార్థుల ఆందోళనను తప్పుదోవ పట్టించాలని ఆరోపణలు చేసింది. యుఎస్, బిఎన్పి, జామత్ ఇస్లామీ కలిసి ఈ పన్నాయంటూ కూడా ఆమంటుంది. నేను విద్యార్థులను రజాకార్లతో పోల్చింది పూర్తిగా అవాస్తవం. కావాలని నా స్పీచ్ ని అలా ప్రొజెక్ట్ చేశారు. కావాలంటే నా స్పీచ్ ని పూర్తిగా చూడండి, విషయం మీకే అర్థమవుతుంది అని షేక్ హసీనా అన్నారు. ఈ మొత్తం న్యూస్ లో నిజం ఎంతుంది అన్నది పక్కన పెడితే ఆమె చెప్పిన సెయింట్ మార్టిన్ ఐలాండ్ కథ ఏంటి అనే దాని మీద అందరికీ ఆసక్తి మొదలైంది. అసలు సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఏంటి, దాని చరిత్ర ఏంటి, దానితో అమెరికాకి ఏం పని, సెయింట్ మార్టిన్ ఐలాండ్ యుఎస్ కి ఎందుకంత ఇంపార్టెంట్? ఈ ప్రశ్నలకి ఆన్సర్స్ కావాలి అంటే సెయింట్ మార్టిన్ జియోగ్రఫికల్ లొకేషన్ గురించి కొంత అవగాహన తెచ్చుకోవాలి. ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ అనేది ఒక కోరల్ ఐలాండ్. బంగ్లాదేశ్ ఆధీనంలో ఉన్న ఒకే ఒక్క కోరల్ రీఫ్ ఐలాండ్ ఇది. కేవలం 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో 4000కు మించని జనాభాతో ఉన్న ఒక ద్వీపం మీద అమెరికాకు కన్నెందుకు? ఎందుకంటే దీని జియోగ్రఫికల్ లొకేషన్ కి ఉన్న అడ్వాంటేజ్ అది. బంగ్లాదేశ్ కి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో, మయన్మార్కి అయితే 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ద్వీపం. ఫిషింగ్ ఆధారంగా జీవనం సాగిస్తూ ఉంటారు ఇక్కడి ప్రజలు. అలాగే సముద్రంలో దొరికే పాచిని ఎండబెట్టి ఎగుమతి చేస్తుంటారు కూడా. చేపల వేట, వరి పంట, కొబ్బరి తోటలు సాగు చేస్తూ ఉంటారు. ఈ ఐలాండ్కి అందుకే నారికేల్ జింజీరా అని, కోకోనట్ ఐలాండ్ అని, దారుచిని ద్వీప్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షేక్ హసీనా లెటర్ ప్రకారం ఈ ఐలాండ్ ని యుఎస్ ఆర్మీ బేస్ గా చేసుకుని కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా ఉంటుంది. సెయింట్ మార్టిన్ ఐలాండ్ లో కనుక బేస్ ఏర్పాటు చేసుకుంటే దాని స్ట్రెయిట్ ఆఫ్ మలాకాలో ఏం జరుగుతుంది అనేది యుఎస్ కి తెలుస్తూ ఉంటుంది. ఇది స్ట్రాటజిక్ గా వారికి అడ్వాంటేజ్ అవుతుంది. మళ్ళీ స్ట్రెయిట్ ఆఫ్ మలాకా అంటే ఏంటి అనుకుంటున్నారా? సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మ్యాప్ లో చూసుకుంటే మలేషియా, ఇండోనేషియా మధ్య ఉంటుంది ఇది. ప్రపంచంలో అత్యంత బిజీగా ఉండే నౌకా మార్గాలలో ఇది కూడా ఒకటి. ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ మధ్య చాలా త్వరగా షిప్పింగ్ చేసుకోవటానికి ఇది బెస్ట్ వే అన్నమాట. దీన్ని చైనా ఆయిల్ సప్లై కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంది. సో సెయింట్ మార్టిన్ ఐలాండ్ పై యుఎస్ కంట్రోల్ తెచ్చుకుంటే దానికి దగ్గరలోనే ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ మలాకాలో ఏం జరుగుతుంది, చైనా ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అన్న దానిపై ఒక అవగాహన ఉంటుంది అమెరికాకు. ఇది ప్రపంచం మీద వారి ఆధిపత్యానికి చాలా కీలకమని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఐలాండ్ ని కంట్రోల్లో పెట్టుకుంటే అటు బంగ్లాదేశ్, మయన్మార్లు తాము చెప్పినట్లు వింటాయి. దాంతో పాటే ఇండియాపై ఒక నిఘా కూడా పెట్టొచ్చు. ఈస్టర్న్ ఇండియా స్టేట్స్ కి ఈ ఐలాండ్ చాలా దగ్గర.
ఇలా ఇండో పసిఫిక్ రీజియన్ పై పట్టు సాధించాలంటే ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ అనేది ఇంపార్టెంట్ గా యుఎస్ నమ్ముతూ వస్తుంది. అయితే సెయింట్ మార్టిన్ ఐలాండ్ ని హస్తగతం చేసుకోవాలన్న ఐడియా యుఎస్ కి ఇప్పుడొచ్చింది కాదు. 2003లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన ఖలేదా జియాతో ఈ ఐలాండ్ అమ్మకానికి సంబంధించిన బేసిక్ అగ్రిమెంట్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు ఇప్పుడు కూడా యుఎస్ ఈ వార్తలని ఖండించింది. ఈ మార్టిన్ ఐలాండ్ మీద తమకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యుఎస్ చెప్పిందే చేయటం, చెప్పిన మాట మీద నిలబడటం ఎప్పటి నుండి చేస్తుంది? షేక్ హసీనా మొదటి నుండి ఈ ఐలాండ్ అమెరికా పాలవ్వకుండా అడ్డుపడుతుంది కాబట్టి యుఎస్ షేక్ హసీనా శత్రువులతో కలిసి విద్యార్థుల నిరసనను అడ్డు పెట్టుకొని ఇదంతా చేసింది అన్నది ఒక వర్షన్. ఇప్పుడు షేక్ హసీనా తన లెటర్ ద్వారా సెయింట్ మార్టిన్ ఐలాండ్ విషయాన్ని తెర మీదికి తేవటంతో నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ ఐలాండ్కి సంబంధించి ఏం జరిగినా అది ఖచ్చితంగా అమెరికా మీదకు, బిఎన్పి పార్టీ మీదకే వెళ్తుంది. అంటే పిల్లి మెడలో గంట కట్టేసింది షేక్ హసీనా. సో ఇప్పుడు ఆ పిల్లి కనుక ఐలాండ్ వైపుకు వచ్చింది అంటే అది ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది. ఇక్కడ పిల్లి ఎవరో వేరే చెప్పాల్సిన పనే లేదు. ఇదంతా పక్కన పెడితే షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి వెళ్ళటానికి యుఎస్ కూడా ఒక కారణమయ్యే ఉండొచ్చు. కానీ అదే మొత్తం రీజన్ అని కూడా అనలేదు. ఆమె కనుక విద్యార్థుల మూమెంట్ను సరిగ్గా అంచనా వేసి సరైన టైంలో కంట్రోల్ చేయగలిగి ఉంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. షేక్ హసీనా దేశం వదిలిపెట్టి పారిపోవలసి వచ్చేది కూడా కాదు. మరి మొత్తం కథంతా విన్న తర్వాత మీకేమనిపించింది? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.